పౌలు గారు అంటారు, దేవుని వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి అని. కాబట్టి జక్కయ్య మొదటిగా కూర్చుకున్నాడు. ఏం కూర్చుకున్నాడంటే ధనాన్ని కూర్చుకున్నాడు. రెండవది పాపాన్ని కూర్చుకున్నాడు. రెండవది జక్కయ్య చేర్చుకున్నాడు అన్నారు అయ్యగారు. ఏమన్నారు? చేర్చుకున్నారు. ఎవరిని చేర్చుకున్నారు? యేసు ప్రభు వారిని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. తర్వాత తన హృదయంలోనికి చేర్చుకున్నారు. మనం కూడా ప్రభుని మన ఇంటిలోనికి చేర్చుకోవాలి. అలాగే మన హృదయంలోనికి ప్రభుని ఆకర్షించాలి, చేర్చుకోవాలి. భక్తులు పాడుకున్నారు, నా హృదయంలోనికి నా ప్రభువా రమ్మయ్యా. ఈ శిలువ ధ్యాన కాలంలో మనం పాడుకుంటాం. పాడతారా? పాడదు. నా హృదయంలోనికి నా ప్రభువా